ఇంటెలిజెన్స్ 3 ఇయర్స్. కేపీహెచ్బీలో కూడా మీ మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఇంకా మీరు చేసిన మంచి కేసులు, చాలా మంచి కేసులు ఉన్నాయి. కేపీహెచ్బీలో మీరు ఒక దొంగతనం చేస్తూ చిన్నది ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు. ఫ్లైట్లో తిరిగి పట్టుకున్నాం. వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు, బాంబేలో ఉండేటోడు, వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు. ఆ టీంను పట్టుకున్నాము. ప్లస్ ఈ బంగారం లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టిచ్చేది, అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనపల్లిది. ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు, క్యాష్ వేసి కిందేసి అది తీసుకున్నాం. కారు యొక్క అది వేసి బాగా ప్రాపర్టీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం. ఒకటి ఇంకొకటి మంచి కేసు ఏంటంటే, కళ్ళులా పనిచేసే గుమాస్తాను లవర్ ఏమంటారు, ఆ లవర్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి 1800 రూపాయలు తీసుకొని పోయి లవర్కి గిఫ్ట్ కొనిచ్చు, మర్డర్ చేసి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియురాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీన్ని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు. అది 2 డేస్లో డేట్ చేసిన దాన్ని. పూర అతను కళ్ళు దుకాణంలో పని చేస్తాడు, 2000కి పని చేస్తాడు. ఆ కళ్ళు జమ చేసే డబ్బులు, టాడీ జమ చేసే డబ్బులు ఇంటికి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి. సేట్కి ఇచ్చిపోయే ముందట వీళ్ళు తీసుకొని పోయి చంపేసారు బాబు. అదొకటి మంచి కేసు చేసి. కేపీహెచ్బీలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి. బాగా అయినాయి అన్నట్టు. ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని పోయి అంటే టోటల్గా ఇప్పుడు కూడా, నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ. అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది. బ్యాంకులకి వెళ్ళి విడ్రా చేసుకుని పెట్టేటప్పుడు క్యాష్ ఎక్కువ వస్తుంది. కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కొంచెం మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. మీరు అటెన్షన్ డైవర్షన్ కేసులో ఒక బాధితుడు మీ దగ్గరకు వస్తే బాధితుడిని సముదాయించాల్సిన నంజా నరసింహారెడ్డి గారు అతన్ని నిల్చోపెట్టి తిట్టడంతో అతను పోయి అప్పట్లో కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు కంప్లైంట్ ఇవ్వడం, దాంతోనే మీకు బదిలీ అయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చింది. అట్లా ఇన్ఫ్లుయెన్స్ బ్యాంక్ మేనేజర్ మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి, బ్యాంక్ మేనేజర్ కాదు అతను, బ్యాంక్ చైర్మన్. మేబీ అభియోగం కరెక్టో కాదో కానీ అతను డబ్బులు బ్యాంకులో తీసుకొని పోతుంటే అతను ఫాలో చేస్తున్న దొంగలని చెప్పేసి అతను ఆఫీస్ దగ్గరికి పోయి ఆపుకున్నాడు. మీరు ఫాలో చేస్తున్నప్పుడు 100 చెప్తే మీకు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కదా అని. అంటే అక్కడ వేరియస్ కారణాలు ఉన్నాయి. అప్పుడున్న తెలంగాణ మూమెంటు నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక కేసు అని అనుకోను. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ ఉండే, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలి అంటే అవన్నీ కొంచెం కాంట్రడిక్షన్. మనము అతను చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేసిండని వీ కాంట్. అంటే అతను అప్పట్లో వార్తలు ఏమొచ్చిందంటే, ఒక బ్యాంక్ చైర్మన్కి నేరం జరిగితే అతను ఫిర్యాదుదారుగా వచ్చి నిలబడితే నంజా నరసింహారెడ్డి గారు అతను నిల్చోబెట్టి తిట్టడంతో అతను హట్ అయ్యి అప్పుడున్న కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం. అట్లా ఐ డోంట్ థింక్ అట్లా ఒక బ్యాంకు కోఆపరేటివ్ అంటే పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదుదారు వస్తే మన ఆ రకంగా ఒకవేళ నేను అట్లా మందలించినట్టు ఉంటే నన్ను మందలించవచ్చు కానీ, బట్ దాని గురించి ట్రాన్స్ఫర్ చేసిన ఐ కాంట్ థింక్. అంటే మందలించడం కూడా కరెక్ట్ కాదేమో కదా. మందలించిన అంటే మీరు మొదలు ఒక చిన్న అంటే మీరు ఫాలో అవుతున్నారు దొంగలు అన్నప్పుడు 100 మీరు ఎంత ఎడ్యుకేటెడ్, రోజు డబ్బులు తెచ్చేటోళ్ళు. మీకు మీటింగ్లో కూడా మేము చెప్పాము, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు పోలీస్కి ఇస్తే మీకు ఎస్కార్ట్ ఇస్తామని చెప్పినాక కూడా మీరు ఫాలో కాలేదు. ప్లస్ దొంగలు మీకు ట్రేస్ అయినాక కూడా మీరు 100 గీయలేదండి, మీరు నెగ్లెక్ట్ మీ దగ్గర ఉంది కదా, డబ్బులు వాయి కదా మనవి అని అన్నమాట వాస్తవం కావచ్చు తప్ప, కానీ అది అనడం వల్లే ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకోను. కానీ అప్పుడులో మీరు కేపీహెచ్బీ లిమిట్స్లో రౌడీల్ని బాగా అరికెట్టారని కూడా పేరు కూడా ఉంది. అంకాల శ్రీరామ్ లాంటి వాళ్ళందరూ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. నేను అలాంటిది ఏదైనా నేను చేసి ఉంటే నా కిందోళ్ళు నా పైవాళ్ళు సహకరించి నా యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి వాళ్ళు సహకరించారు. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత. నేను ఒక్కనే చేసినా అని అనుకోండి. ఐ కాంట్ క్లైమ్ మై సింగిల్, ఇట్ ఈస్ ఎ టీమ్. ఒక ఎస్హెచ్ఓగా మీ ఇచ్చిన ఎస్హెచ్ఓగా నా బాధ్యతలు నేను నెరవేర్చడానికి నా కింది వాళ్ళు నా పై వాళ్ళు మంచి సహకరించారు 100%. అక్కడ ఉన్న శరత్ బాబు మాకు ఏసీపీ గారు, శరత్ బాబు సార్ ప్రతిదీ గైడ్ చేసేటోడు. నరసింహారెడ్డి యు ఆర్ గోయింగ్ బిహైండ్ ద లిమిట్ అని చెప్పేటోడు. గో హెడ్, దిస్ ఈజ్ ద గుడ్ కేస్ అనేటోడు. ఆయన ప్రభాకర్ రెడ్డి కమిషనర్ గారు చెప్పేటోడు. చెప్పి సరే ఇది ముందుకు పోదాం సార్, నరసింహారెడ్డి ఇట్లా చేస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మానిటర్ చేస్తుంది, చేయండి ఏం కాదు, మంచి పోలీస్ అట్లా అంటే 5 ఆఫీసర్ల సహకారం ఉంది. ప్లస్ ఈ రాత్రి అంతా మనం కష్టపడాలి, దీన్ని ఎట్లా తీసుకురావాలి. టాడీ దగ్గర మర్డర్ అవడం ఏంది అంటే కూడా కింద టీమ్స్ అన్నీ వెళ్ళి నా కింద పనిచేసేటోళ్ళు బ్రహ్మాండంగా అట్లా డజన్ కొద్ది ఉంటే వాళ్ళ పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టమవుతుంది. వాళ్ళందరినీ కూడా పురమాయించగానే పోయి తీసుకొచ్చేయడం అట్లా. అంటే టీం వర్క్. పోలీసులో ఎవరైనా ఆఫీసర్ బాగా సక్సెస్ అయ్యారంటే పై ఉన్న ఆఫీసర్స్ యొక్క అడ్వైస్, కింద ఉన్న ఒక టీం వర్క్ అని చెప్పి. అంటే పైన కమిషనర్ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ వరకు పనిచేస్తేనే అందరు పనిచేస్తేనే టీం అవుతుంది. ఆ టైంలో అందరు సహకరించుకోండి. నేను ఒక్కరిని క్లైమ్ చేసినాను. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, కేపీహెచ్బీ నుంచి నెక్స్ట్ నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళానండి. అప్పుడు తెలంగాణ మూమెంట్ ఇంటెలిజెన్స్లో 3 ఇయర్స్ పనిచేశాను.
దాని తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్లో నేను ఏసీపీ బాలానగర్ చేశాను. అక్కడ అప్పుడు మాకు కమిషనర్ ఆనంద్ సార్, సివి ఆనంద్ సార్, అట్లా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కానీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో కూడా ఆయన మంచి అడ్వైజ్ ఇచ్చి మంచి సహకారం చేశారు. అప్పుడున్న ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ కూడా ఒక టీం వర్క్ లేక చేయించి మంచి పని చేసినాం. దెన్ అక్కడ అప్పుడు మీరు అడిగిన సీసీ కెమెరాలు ఆనంద్ సార్ అన్నట్టు, ఎవరు సీసీ కెమెరాలు పెడతారు మీరు బాగా అని చెప్పేస్తే నేను పెడతాను సార్ అంటే, ఎట్లా పెడతామంటే ఇక్కడ ఉన్న అందరూ సహకారం తీసుకొని పెడతాను. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే పబ్లిక్ కమ్యూనిటీ, ఎస్, కెమెరాలు పెట్టడం కొద్దిగా గొప్ప, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేసాం బాగా. కమ్యూనిటీ, కాలనీ వైజ్ పీపుల్, ప్లస్ అక్కడున్న ఇండస్ట్రియలిస్టులను, ఇండస్ట్రియల్ అసోసియేషన్ను. అది గ్రేట్ థింగ్ ఏంటంటే ఐడియాల నుంచి తీసుకొచ్చాం. ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి 1,60 lakhs తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా పెట్టినాం మనం. నా పీరియడ్ సుమారుగా 4 crore చేంజ్ సీసీటీవీలు పెట్టినాం. దాంతో ప్రాపర్టీ క్రైమ్స్ కానీ ఇంకా వేరే కేసెస్ కానీ, మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఒక మర్డర్ 4 ఇన్వాల్వ్ అయ్యారని వాడు అభియోగంలో కన్ఫ్యూజ్ చెప్తే సీసీ కెమెరా చూస్తే 2 ఉన్నారు కదంటే అప్పుడు ఒప్పుకున్నట్లు. అంటే సీసీ కెమెరాల వల్ల చాలా నా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాలంటే సీసీ కెమెరా కన్నా మంచి ఇన్వెస్టిగేషన్ వేరే లేదన్నట్టు. ఎందుకంటే లైవ్గా కనపడుతుంది, 2 పోయినరా, ఒక్కరు పోయినరా, మర్డర్ చేసిండా, కొట్టిండా, దీంతో చేసిండా అని. మన సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా బాగా జరుగుతుంది. ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా దాన్ని బాగా ఎంకరేజ్. బాలానగర్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? బాలానగర్ తర్వాత నేను సీసీఎస్కి వచ్చాను. సీసీఎస్లో ఇప్పుడు నేను లాస్ట్ 1.5 year వర్క్ చేస్తున్నాను. సిసిఎస్లో ఏ టైప్ ఆఫ్ కేసులు వస్తుంటాయి, దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? సిసిఎస్లో అన్ని కేసులు వస్తాయి సార్. ఎట్లా అంటే ఆల్ ప్రాపర్టీ కేసెస్ వస్తాయి, బట్ మేము ఎట్లా అంటే గ్రేవ్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, సెన్సేషనల్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు 10 lakhs అట్లా అప్రాక్సిమేట్లీ 10 lakhs ప్రాపర్టీ అలాగే సెన్సేషనల్ అవుతుందా, ఎక్కువ గోల్డ్ పోయిందా, ఎక్కువ రిపీటెడ్ అఫెండర్ అంటే ఒకటే అఫెన్స్ ఒక అఫెండర్ ఎక్కువ చేస్తుండ, అట్లా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే మీరు సిసిఎస్లో మీరు అన్నట్లుగా ఎక్కువ గ్రేవ్ కేసులు చూస్తున్నారు. అంటే ప్రాపర్టీ అంటే ఇక్కడ ఎక్కువ ఇప్పుడు నేను సీసీఎస్ నా పాత్ర సూపర్వైజర్ ఉంటుంది. అంటే ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ వీళ్ళు చేస్తుంటారు, మనం ఓన్లీ గైడ్. ఇక్కడ ఇప్పుడు మనం గైడ్, ఇన్స్పెక్టర్ ఏం చేసిన అది వేరు ఉంటుంది. అంటే మీరు గైడ్ మన దృష్టికి మన పైన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు, ఆఫీసర్స్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఏది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చైన్ స్నాచింగ్స్ ఉంటుంది. ఇప్పుడు తగ్గింది చాలా చైన్ స్నాచింగ్స్, హెచ్బీ అఫెండర్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో మనం చూసుకుంటే హెచ్బీలు అయితే నైట్ లాక్ బ్రేక్స్, డే డాగ్స్. ఎందుకైతే అంటే ఇప్పుడు అంతా హాలిడేస్లో ట్రిప్పులు వెళ్తారు, వాళ్ళ ఊర్లకు వెళ్తారు, పిల్లల స్కూల్ ఉండదు కాబట్టి, లాకేజ్ ఉంటుంది కాబట్టి ఈ నేరస్తులు వాటిని ట్రాక్ చేస్తారు. కొందరు తెలిసిన వాళ్ళు కొంచెం బ్యాంకులో పెట్టుకొని గోల్డ్ కొంచెం జాగ్రత్త చేసుకొని పోతారు, కొందరు మర్చిపోయి అక్కడనే పెట్టిపోతారు, మా ఇంట్లో ఏం కాదు లేదు అని. వచ్చేవారికి ఇట్లా అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కువ దొంగలు సైబరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తుంటారు? అంటే డెవలప్డ్ ఏరియా కదా సైబరాబాద్. మీరు తీసుకుంటే ఇలా మీరు కేపీహెచ్బీ మీకు తెలుసు బాగా, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, ఇవన్నీ